యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుడు మనతో ఎలా మాట్లాడతారు అనే అంశం రెండో భాగం ధ్యానించుకుందామండి. నిన్నటి దినాన మనం ఎక్కడ ఆపామో కంటిన్యూషన్ చేద్దాము. దేవుడు తల్లిదండ్రుల ద్వారా మాట్లాడతారు. పిల్లలందరికీ చెప్తున్నాను, మీరు మీ తల్లిదండ్రులకి విధేయత చూపించండి. యవ్వనస్తులు కూడా రిబెలియస్ నేచర్ వద్దు. ఇంత పెద్ద శరీరం వచ్చింది అని తల్లిదండ్రుల్ని మీరు ధిక్కరించకండి, అవమానించకండి. కన్న తల్లి కన్నీళ్లు పెట్టుకుంటే మీకు మంచిది కాదు. వాళ్ళ నుంచి మీరు దీవెనలు పొందాలి. సిరా గ్రంథం 3వ అధ్యాయం చదవండి. మీ తల్లిదండ్రుల నుంచి మీరు దీవెనలు పొందండి అని అక్కడ రాయబడి ఉంటుందన్నమాట. దేవుని యొక్క కోరిక, బిడ్డలారా, మీరు మీ తండ్రిని గౌరవించాలి, తల్లికి విధేయించాలి. అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది అన్నమాట. ఇంకా దైవజనుల ద్వారా కూడా ప్రభు మాట్లాడతారండి. అప్పుడు దాన్ని మనం స్వీకరించాలన్నమాట. దావీదు ముందు నుంచి కూడా 1వ సమూయేలు గ్రంథంలో కూడా 30వ అధ్యాయంలో ఆయన, నేను వెళ్ళొచ్చా, నువ్వు నాకు జయమిస్తావా ప్రభా అని అంటే వెళ్ళు అంటారు. అబ్యాతార్ అంటే తన దగ్గర ఎప్పుడు దైవజనులు ఉంటారండి. అదే అందువల్లనే దావీదు తప్పు చేసినా కరెక్ట్ చేసుకున్నాడు. కానీ సొలొమోను పతనానికి కారణం ఏంటంటే ఆయన ఎప్పుడు ఆ దైవజనుల దగ్గర అడ్వైస్ తీసుకోలేదన్నమాట. అధికారంలో ఉన్న వాళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే నేనే అందరికంటే పెద్ద, ఇంకా నాకెవరు చెప్పే అవసరం లేదు అనుకోకూడదండి, ఎక్కువ తీసుకోవాలన్నమాట. సో దావీదు 2వ సమూయేలు గ్రంథంలో కూడా మీరు చూస్తే 7వ అధ్యాయంలో, నేనేమో మంచి ప్యాలెస్లో ఉంటున్నా, గొర్రెలు కాచుకునే నేను మంచి ప్యాలెస్లో ఉంటున్నా, దేవుని మందస్సం అయితే గుడారంలో ఉంది, కనుక దేవునికి ఒక ఆలయం కట్టాలి అనుకుంటున్నానయ్యా అని నాతాన్ ప్రవక్తతో చెప్తే, నాతాన్ ప్రవక్త అంటారు, మంచి పనే కదా మహారాజా చెయ్యండి అని. కానీ దేవుడు చెప్తారు మళ్ళా నాతాన్తో అన్నమాట, దర్శనంలో కలలో, వద్దు వద్దు దావీదు కట్టొద్దు, యుద్ధం చేసి ఆయన చేతులంతా రక్తసిక్తమయ్యాయి. ఆ చేతులతో నాకు ఆలయం కట్టొద్దు, ఆయన కొడుకు కడతాడు. ఆయన నాకు ఆలయం కడితే నేను ఆయనకి ఆలయం కడతాను. ఇప్పటి నుంచి దావీదు కడుపులో పుట్టిన వాళ్ళనే నేను రాజులుగా చేస్తాను అని చెప్తే, నాతాన్ ప్రవక్త వచ్చి మళ్ళీ దావీదుకి చెప్తాడు, మీరు కట్టొద్దని చెప్పారయ్యా, మీ కొడుకు కడతాడని చెప్పారు, కానీ నీకు ఇంత కోరిక కలిగింది దేవునికి ఒక ఆలయం కట్టాలని, కనుక ప్రభు ఏమన్నారంటే ఆయనే మీకు ఆలయం కడతాను అని చెప్పారు. నాకు ఆలయం ఏంటి ప్రభు కట్టేది ఏంటి అంటే, ఇప్పటి నుంచి గొర్రెలు కాచుకునే వంశం కదా మీది, బెత్లెహేంలో మీరు గొర్రెల కాపర్లు, కానీ ఇప్పటి నుంచి నీ కడుపులో పుట్టిన వాళ్ళనే నేను రాజులుగా సింహాసనం మీద కూర్చోబెడతానని చెప్తే దావీదు ఇంకా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తాయండి. అప్పుడు ఆయన గుడారంలోకి, అంటే దేవుని సన్నిధిలోనికి ప్రవేశించి దేవునికి వందనాలు చెప్తాడు. ప్రభా, నేను ఏ పాటి వాడ, నా కుటుంబం ఏ పాటిది ప్రభా, ఇంత పెద్ద భాగ్యమా నాకు అని. ప్రభు, నీ కృప వలన ఈ దాసుని వంశము సదా వర్ధిల్లునుగాక అంటాడు. నిజంగా అసలు బైబిల్ చదువుతున్నప్పుడు ఆ దర్శనాల్ని నేను చూస్తానండి. దావీదు హృదయం ఎట్లా ఉంది, 2వ సమూయేలు 7:29 అన్నమాట. ఈ దాసుని వంశం వర్ధిల్లును గాక. కనుకనే ఆయన పిల్లలు పాపం చేసినా కూడా దేవుడు ఏమంటారంటే, మీ నాన్న కొరకు, సొలొమోనుతో కూడా చెప్తారు, మీ నాన్న దావీదుకి వాగ్దానం చేశాను కాబట్టి ఈ సింహాసనం మీద సొలొమోను నీ తర్వాత నీ కొడుక్కి ఇస్తాను అని చెప్పి చెప్తాడనమాట. ఇంకా తర్వాత ఆయన పాపం చేసినప్పుడు కూడా, దావీదు పాపం చేస్తాడండి. 2వ సమూయేలు గ్రంథంలోనే 12వ అధ్యాయంలో మరి ఉరియా అనే ఒక హిత్తీయుడు సైనికుడు ఆయన భార్య బత్షెబాతో పాపం చేస్తాడు. అప్పుడు దేవుడు నాతాన్ ప్రవక్త ద్వారా మాట్లాడతారు, నీ వెళ్ళి చెప్పు. ఇంత నా హృదయాన్ని పగలగొట్టేశాడు దావీదు. దేవుడు చెప్తారు, నా హృదయాన్ని పగలగొట్టేశాడు ఇలా వ్యభిచారం చేయడం వల్ల. నన్ను కాదని
ఆ పరాయి వాని భార్యని నీవు స్వీకరించి నన్నెంత అవమానపరిచావు. దేవునికి ఎంత అవమానం అండి. వ్యభిచరించినప్పుడు, పరాయి స్త్రీతో పాపం చేసినప్పుడు, పాపం సెల్ ఫోన్లో చూసినప్పుడు క్రైస్తవులుగా మన దేవుని ఎంత అవమానపరుస్తున్నాం. కనుక దేవుని యొక్క ఖడ్గము నీ కుటుంబానికి వ్యతిరేకంగా లేచింది. ఇంకా నీ కుటుంబం వాళ్ళ నుంచే నీకు కీడు మూడుతుంది. నువ్వు రహస్యంగా ఈ పాపం చేశావు, కానీ బహిరంగంగా ఈ పాపము నీ కుటుంబంలో జరుగుతుంది. కానీ దావీదు వెంటనే పశ్చాత్తాపడతాడండి. అవును, నేను పాపం చేశాను అని ఒప్పుకుంటాడు. అది దావీదు యొక్క గొప్పతనం. అందుకే దావీదు నా హృదయానుసారుడు, నేను కోరిన సమస్తమును చేయవాడని పౌలు ద్వారా మాట్లాడతారండి దేవుడు. అపోస్తల కార్యాలు 13:22 అన్నమాట. పశ్చాత్తాపడి ఆయన ప్రార్థన చేస్తాడు దావీదు. 51వ కీర్తన అన్నమాట. ఈ రాజ్యము, ఈ అధికారము ఏది నాకొద్దు ప్రభా, నీ పరిశుద్ధ ఆత్మను నా నుంచి తీసేయకయ్యా. అయ్యా, నాకు నూతన హృదయాన్ని, పరిశుద్ధమైన హృదయం నాకు దయచేయి ప్రభా. యు డిజైర్ ఇన్నర్ ట్రూత్, అంటే అంతరంగంలో పరిశుద్ధత కోరేవాడవు నువ్వు, బాహ్యమైంది కాదు, నన్ను మన్నించు అని ప్రార్థన చేస్తాడు, పశ్చాత్తాపడతాడనమాట. సో ఆ విధంగా దేవుని యొక్క సందేశం మనకి ప్రవక్తల ద్వారా వచ్చినప్పుడు మనం పశ్చాత్తాపడాలండి. బైబిల్ గ్రంథంలో మీరు ప్రవక్తల్ని చదువుతారా, జాన్ ది బ్యాప్టిస్ట్ని చదువుతారా, యేసుప్రభు, అపోస్తుల, అందరూ చెప్పేది ఒకే మాట అండి. మీరు హృదయ పరివర్తన చెందండి, పాపాన్ని విడిచిపెట్టండి, యేసుప్రభు చూపిన నీతి మార్గంలో నడవండి. మీ దేహం దేవుని ఆలయము, దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి. వస్త్రధారణ ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, ఏది చూడాలి. పరిశుద్ధమైన దేవుడు మీలో ఉన్నాడు. మీ కన్నుల ద్వారా ఆయనకి ఏం చూపిస్తున్నారు, మీరేం మాట్లాడుతున్నారు, ఏం తింటున్నారు, ఏం వింటున్నారు, మీ యొక్క పనిలో కూడా ఒక క్రమశిక్షణ ఉందా, ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఒక అబద్ధ ప్రవక్త గురించి చెప్తానండి. ఈ 1వ రాజుల గ్రంథంలో 13వ అధ్యాయం అండి. అక్కడ ఒక అబద్ధ ప్రవక్త చూడండి, దేవుని యొక్క నిజమైన ప్రవక్తని ఎలా మోసం చేశాడు. పేతురు రాస్తారు 2వ పేతురు లేఖ 2వ అధ్యాయంలో, పాత నిబంధనలో పూర్వకాలంలో అబద్ధ ప్రవక్తల్ని చూసాము. ఇప్పుడు అబద్ధ బోధకులు అన్నమాట, మష్రూమ్స్ పుట్టగొడుగుల్లాగా వస్తున్నారు. వాళ్ళ యొక్క బోధన వలన వింటున్న వాళ్ళ ఆత్మలు నాశనం అయిపోతున్నాయి. కనుక అబద్ధ బోధకుల మీద వచ్చే తీర్పు అని చెప్పారు పేతురు. నేను మీతో పంచుకున్నాను కూడా కదా. అయితే ఇక్కడ ఏంటంటే, ఈ సొలొమోను రాజు చేసిన పాపానికండి ఫలితం ఏంటంటే, 1000 మంది స్త్రీలను పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళు అన్య స్త్రీలు, వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దేవతలను తెచ్చుకుంటారు. వాళ్ళ కోసం ఒక గుడి కడతాడనమాట. ఇప్పుడు ఒక ఆమెకి కట్టాడంటే నెక్స్ట్ ఆమె కూడా అడుగుతుంది కదా. సో వాళ్ళ అందరికీ గుళ్ళు ఎవరికి కడతాడు. కట్టినప్పుడు వాళ్ళ పండుగ వస్తుంది కదా, ఏమండి రారా అంటే ఇంక స్త్రీలకు పడిపోతాడు కదా, మీరు కూడా రండి, ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుంది. దేవునికి గుడి కట్టిస్తాడా 7 సంవత్సరాలు వాళ్ళ నాన్న చెప్తే దావీదు. ఇప్పుడేమో వీళ్ళకి గుడి కట్టించి వాళ్ళు చెప్పారని వాళ్ళ ఇదిలో పడిపోయి వాళ్ళతో పాటు అన్యుల ఆరాధన చేస్తాడనమాట. మీరు నిర్గమకాండంలో చదివితే 34:16, ద్వితీయోపదేశకాండం 7లో కానీ ప్రభు ఏం చెప్తారంటే చాలా క్లియర్గా చెప్తారనమాట. మీరు మీ పిల్లలకి అన్యుల స్త్రీలనిచ్చి పెళ్ళి చేయకండి. అప్పుడు ఆ అమ్మాయిలు వాళ్ళ దేవతలను ఆరాధించేటప్పుడు మీ అబ్బాయిల్ని కూడా వాళ్ళు లోబరుచుకొని ఆ అబ్బాయిలతో కూడా విగ్రహారాధన చేపిస్తారు అని సొలొమోను రాజుకి తెలీదా జ్ఞానం. కానీ వాక్యం తెలుసండి, కానీ దేవునికి విధేయించాలి అని దైవ భీతి లేదనమాట. దావీదుకి ఎంత దైవ భీతి ఉందో ఈయనకి అంత దైవ భీతి లేదు. అదే గర్వం, దేవుని గౌరవించకపోవడం, అపాస్టసీ అంటారు, రిబెలియస్ నేచర్, దేవుని యొక్క వాక్యానికి ఎదురు తిరగడం అన్నమాట. అది పెద్దగా అరవడం కాకపోయిండొచ్చు, వాక్యం తెలిసి కూడా అలా పెళ్లి చేసుకొని వాళ్ళకి గుడులు కట్టించి వాళ్ళని ఆరాధిస్తే దేవుడు 2 సార్లు ఆయనని హెచ్చరిస్తారండి.
సొలొమోను దారి తప్పావు అని హెచ్చరిస్తారనమాట. 2 రాజులు 12వ అధ్యాయం మీరు చూస్తే 11 నుంచి సొలొమోను భార్యలు అతని పతనం అని ఉంటుంది. 2 రాజులు 11వ అధ్యాయం నుంచి పతనం అయిపోయాడు స్త్రీ వల్ల అనమాట. స్త్రీల వల్ల ఎంతమంది పతనం అయిపోతున్నారండి, స్త్రీల వలన లేకపోతే అమ్మాయిల అబ్బాయిల వలన పతనం అయిపోతున్నారు. దైవభీతి లేకుండా అయిపోతుంది అనమాట. అప్పుడు చూడండి దేవుడు చెప్తారు, నేను చెప్తే కూడా నువ్వు వినట్లేదు, ఇంకా పశ్చాత్తాపడట్లేదు, కనుక నీ రాజ్యాన్ని 12 రాష్ట్రాలుగా ఉంటుందండి యూదా దేశం. అయితే ఉత్తరాన 10 రాష్ట్రాలు సొలొమోను నీ పనివాడికి ఇస్తా, నీ కొడుక్కి రెహబాం అనమాట. కింద ఉన్నాయి 2 ఇస్తా. దక్షిణాన యూదా అనమాట. యూదాలో షిమియోన్ కలిసిపోయి ఉంటుంది. అది కూడా నీ కోసం కాదు, మీ నాన్న దావీదు కొరకు ఇస్తాను. ఎందుకంటే యూదాలో దేవాలయం ఉంది. ఇది యెరూషలేంని దేవుడు ఎన్నుకుంటారు, ఇక్కడ నేను ఉండాలి అని ఎన్నుకుంటారనమాట. ఎజెకియెల్ 5:5లో మనకు ఉంటుంది. అలా ఈ సొలొమోన్ రాజు తర్వాత ఇజ్రాయెల్ దేశం 2గా విభజించబడి ఉత్తర ఇజ్రాయేలు, దక్షిణ యూదా 2గా విడిపోతాయండి. కిందది దావీదు సంతతి వాళ్ళు పరిపాలిస్తారనమాట. ఇంకా పైనది ముందు యెరోబాం అనమాట. అంటే ఎవరంటే సొలొమోన్ సేవకుడు అనమాట. ఇంకా తర్వాత దుష్టులు అందరూ, ఇంకా తర్వాత మొత్తం 19 మందిలో ఒకరి తర్వాత ఒకరిని చంపుకొని ఇంకొకరు, ఒక 2-3 తరాలు ఉన్నారంటే మళ్ళీ వాళ్ళని చంపి ఇంకొకరు, అందరూ కూడా ఉత్తర ఇజ్రాయెల్లో మర్డరర్స్, ఐడోలేటర్స్, యూసర్పర్స్ అంటే దోచుకునేవాళ్ళు, ల్యాండ్ దోచుకోవడం. ఇప్పుడు చూస్తున్నాను చూడండి, దోపిడిగాళ్ళుగా ఉంటారనమాట. అయితే ఈ ఉత్తర ఇజ్రాయిల్న మొదటి రాజు అండి యెరోబాం. సైతాన్ ఒక ఆలోచన పెడతాడు, పనివాడు కదా, ఆలోచన చూడండి ఎలాంటి జీన్స్ ఉంటాయో. ఈ ఉత్తర ఇజ్రాయిల్ ప్రజలు మరి పాస్కా పండుగకి దేవాలయానికి వెళ్తారు. సొలొమోన్ రాజు కట్టించిన దేవాలయం అదేమో ఇక్కడ ఉంది, అక్కడికి వెళ్తారేమో. కనుక అక్కడికి వెళ్లకుండా ఇక్కడనే ఉత్తర ఇజ్రాయిల్లో దాను పైన ఉంటుంది, బెతేల్ కింద ఉంటుందండి. 2 గుడులు కట్టించి 2 బంగారు దూడలు చేయించి ఆ పీఠం మీద పెట్టి అందరూ ఆరాధించండి అని ఇజ్రాయెల్ ప్రజలతో ఇంత పాపం చేయిస్తాడండి. అప్పుడు దేవుడు దక్షిణ యూదాలో ఉన్న ఒక ప్రవక్త పేరు రాయబడలేదండి, కానీ ఇందులో అయితే దైవభక్తుడని రాస్తారు. ఆయనతో దేవుడు మాట్లాడతారనమాట, నువ్వు వెళ్ళి ఇక్కడ యూదా నుంచి వెళ్ళి ఇక్కడ బెతేల్కి వెళ్ళి నేను చెప్పిన మాటలు అక్కడ వెళ్ళి నువ్వు చెప్పు అని అంటే అప్పుడు ఆయన వెళ్తారండి. వెళ్ళి అక్కడ బెతేల్లో పీఠం అంటే గుడి అనమాట, ఆ బంగారు దూడ ఎక్కడైతే ఉంది కదా అక్కడికి వెళ్ళి ఆయన ప్రవచిస్తాడనమాట. ఇదిగో దావీదు వంశంలో హోషియా, జోసయ్య అనే రాజు పుడతాడు. అప్పుడు ఈయనంతా కూడా కూల్చివేస్తాడు, ఈ పూజా మందిరాలు విగ్రహాలంతా కూడా కూల్చివేస్తాడని, ఓ బలిపీఠమా నీవు ముక్కలైపోదుగాక అని ప్రవచించగానే ఆ బలిపీఠం ఏమైపోతుందంటే ఈయన చెప్పగానే అది ఉన్నట్టుగా కూలిపోతుందండి. అప్పుడు రాజు అక్కడికి వస్తాడనమాట. యెరోబాం రాజు వచ్చి చెయ్యి ఇట్లా పట్టి ఈయనని పట్టి బంధించండి అంటాడనమాట. ఎవరైనా అని ఇట్లా చెయ్యి చాస్తాడా, ఆయన చెయ్యి అట్లాగే ఉండిపోతుందండి. ఇంకా వెనక్కి తీసుకోబోతుంటే ఆ చెయ్యి రాదనమాట. అప్పుడు మళ్ళీ ఈ ప్రవక్తని అడుగుతాడు, నా చెయ్యి ఇట్లానే అయిపోయింది కొయ్యలాగా, అయ్యా నా కొరకు ప్రార్థించు అంటే ప్రార్థిస్తాడు. ప్రభా ఈ చెయ్యి మళ్ళీ యథాస్థానానికి వచ్చేటట్టు చేయని ఆ ప్రార్థించిన తర్వాత అప్పుడు ఆయనకి విలువ తెలుస్తుంది కదా, అది కూలిపోతుంది బలిపీఠం. కూలిపోయిన తర్వాత రాజు ఏమంటాడంటే, ఎందుకంటే తనకి స్వస్థత కలిగింది కదా, నువ్వు మా ఇంటికి వస్తే మా ఇంటికి వచ్చి భోజనం చేసి నేను నిన్ను సత్కరిస్తాను, నేను ఇచ్చే బహుమతులు తీసుకొని వెళ్ళాను. అప్పుడు ఈయన ఏమంటాడంటే, వద్దు ప్రభు నాతో ఏం చెప్పారంటే, నీవు ఈ బెతేల్లో అన్నం తినకూడదు, నీళ్లు తాగకూడదు, ఏ దారిన నువ్వు బెతేల్కి వెళ్తావో అదే దారిని కూడా రావద్దు, వేరే దారిని రమ్మని చెప్పారు. కనుక మీరు మీ ఆస్తిలో సగం ఇచ్చినా సరే నేను ఇక్కడ అన్నపానీయంలో ముట్టుకోను, వచ్చిన దారిని కూడా వెళ్ళను, ఇదే నాకు ప్రభు చెప్పారు అని చెప్పి ఆయన వేరే దారిలో మళ్ళీ యూదాకు వస్తుంటాడండి. వస్తున్నప్పుడు చూడండి బేతేల్లో ఇంకొక అబద్ధ ప్రవక్త ఉంటాడనమాట.
వృద్ధుడైన అబద్ధ ప్రవక్త. ఆయనకి కొడుకులు వచ్చి చెప్తారు, నాన్న ఇలా ఒక ప్రవక్త వచ్చాడు యూదా నుంచి, ఇదిగో ఈ పీఠం బలిపీఠం కూలిపోను గాక అంటే కూలిపోయింది, రాజు ఈయనను బంధించండి అని చెయ్యి చాస్తే ఆయన చెయ్యి ఇట్లా కొయ్యలాగా అయిపోయింది. అప్పుడు రాజు ఆయనను బ్రతిమలాడితే ఆ ప్రవక్త ప్రార్థిస్తే చెయ్యి మళ్ళీ బాగా అయిపోయింది. ఇంకా భోజనానికి రమ్మంటే నేను రాను అని చెప్పాడు. అంటే ఏ దారిన వెళ్తున్నారు మీకేమన్నా తెలుసా అంటే, తెలుసు నాన్న, ఇలా వెళ్ళాడు నాన్న అంటే, ఈయన ఈ అబద్ధ ప్రవక్త గాడిద వేసుకొని గాడిద మీద వెళ్తాడు. ఆయన వెళ్ళేసరికి పాపం ఈ ప్రవక్త, సత్యమైన ప్రవక్త ఒక చెట్టు కింద, సింధూరం అంటే నీతి వృక్షం కింద కూర్చొని ఉంటాడండి. కూర్చొని ఉంటే ఆయన అంటాడు, ఇదిగో మా ఇంటికి వచ్చి భోంచేసి మీరు వెళ్ళొచ్చు కదా అంటే, లేదు నేను భోంచేయను, ఇక్కడ భోంచేయొద్దని ప్రభు నాతో చెప్పారంటే, కాదు దేవుడు నాతో కూడా మాట్లాడారు, మీరు మా ఇంటికి వచ్చి భోంచేసి వెళ్ళాలి అని దేవుడు తన దూత ద్వారా నాతో మాట్లాడారు. అప్పుడు ఈయన కూడా ప్రవక్తే కదా అని చెప్పేసి అప్పుడు వెళ్తాడనమాట. వెళ్ళి భోంచేస్తుంటే మళ్ళీ ఈ ప్రవక్త, బేతేల్లో ఉన్న అబద్ధ ప్రవక్త, ఆయన ద్వారానే దేవుడు మాట్లాడతారు. నేను వద్దు అని చెప్తే నువ్వు ఇక్కడ భోంచేసినావు కాబట్టి నువ్వు ఇంకా మరణిస్తావు, నీ తల్లిదండ్రుల సమాధుల్లో నేను పెట్టరు అని చెప్తారనమాట. ఆ తర్వాత ఇంకా ఆయన మళ్ళీ వచ్చేస్తుంటాడండి, గాడిద మీద వెళ్తాడనమాట. గాడిద మీద మళ్ళీ వస్తుంటాడు ఈ నిజమైన ప్రవక్త, యూదా ప్రవక్త అందాం. వస్తున్నప్పుడు దారిలో ఒక సింహం ఈయనని ఎదుర్కొంటుందండి. ఆ సింహం ఆయన మీద పడుతుంది, ఆయన కింద పడతాడు. నిజమైన ప్రవక్త, ఆ ప్రవక్తని ఇంకా ఆ సింహం చంపేస్తుంది అన్నమాట. ఆ విషయము ఈయనకి వెళ్ళి చెప్తారు ఈ బెతేల్లో ఉన్న అబద్ధ ప్రవక్తకి. వచ్చి చూసేసరికి ఆయన శవం అట్లా పడి ఉంటుంది. చూడండి, సింహము గాడిద రెండు అక్కడ ఉంటాయి. మామూలుగా అయితే సింహం తినేస్తుంది, గాడిదని తినవచ్చు, మనిషిని కూడా ఏం చేయకుండా అలాగే ఉంటుందన్నమాట. సింహం అక్కడ నిలబడుతుంది, గాడిద అక్కడ నిలబడుతుంది. అప్పుడు ఈ అబద్ధ ప్రవక్త ఏమంటాడంటే, ఈయన దేవుడు చెప్పిన మాట వినలేదు కాబట్టి ఈయనకి ఇలా జరిగింది అని మళ్ళీ వెళ్ళి తీసుకెళ్ళి సమాధి చేస్తాడు. తర్వాత తన కొడుకులకి చెప్తాడు, నన్ను కూడా ఇందులోనే సమాధి చేయాలి. ఎందుకు చెప్తున్నా అంటే, చేసే పాప పనులన్నీ చేసి ఇంకా ఒక దైవజనుడు ప్రార్థిస్తే నా పాపం పోతుంది. దేవుని యొక్క వాక్యముతో, దేవుని వాక్యంతో ఎవరు ప్రవచించినా, నేను చెప్పినా సరే, వాక్యంతో సరిపడకపోతే మీరు దయచేసి దాన్ని పాటించొద్దు అని చెప్పడానికి చెప్తున్నాను. చివరి రోజులలో అబద్ధ ప్రవక్తలు, పేతురు గారే చెప్పారనమాట. 2 పేతురులో 2వ అధ్యాయం గుర్తుపెట్టుకోండి, మీరు చదవండి. ధనాశ వల్ల అనేకమైనవి అన్నమాట. ఒకరు ప్రార్థించడం వల్ల మన పాపం పోదండి. మన పాపము యేసుక్రీస్తు రక్తంలో కడుక్కున్నప్పుడే పోతుంది. ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. పాపాన్ని ఒప్పుకొని దాన్ని మనం విడిచిపెట్టాలి. అందుకే యేసు ప్రభు యోహాను 5లో యెరూషలేం దేవాలయానికి వస్తున్నప్పుడు అక్కడ కోనేటి యొద్ద, బెత్సైదా కోనేటి యొద్ద 39 సంవత్సరాల నుంచి పక్షపాతంతో బాధపడుతున్న వ్యక్తిని స్వస్థపరుస్తాడు. తర్వాత ఆయన స్నానం చేసుకొని దేవాలయానికి వస్తే యేసు ప్రభు ఆయనను చూసి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తాడు, యోహాను 5:14లో, ఇదో ఇప్పుడు నీకు స్వస్థత కలిగింది కదయ్యా అంటే, అవునయ్యా నీకు వందనాలు అని చెప్పుంటాడు. 39 సంవత్సరాలు అక్కడ ఉండడం అంటే చిన్న మాటలు కాదు కదండి, చాలా చాలా వందనాలు అని చెప్పుంటాడు. ఇప్పుడు నీకు స్వస్థత కలిగింది, నీకు మరింత కీడు కలగకుండుటకై ఇక పాపము చెయ్యకు. దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఇప్పటికే క్యాన్సర్ వచ్చింది, లివర్ క్యాన్సర్ తాగి ఇప్పటికే స్త్రీలతో ఉండి ఎయిడ్స్ వచ్చేసింది, లేకపోతే ఇంకొక రోగం వచ్చింది, పక్షవాతం వచ్చేసింది, ఇప్పటికే రోగాలు వచ్చాయి. ఇట్స్ ఎ వార్నింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని సన్నిధిలో పాపం ఒప్పుకొని ఆ పాపాన్ని విడిచిపెట్టినప్పుడు ప్రభు మనల్ని స్వస్థపరుస్తారు. కానీ చేసే చీకటి పనులన్నీ చేసి ఒక దైవజనుడు ప్రార్థిస్తే పాపం పోదండి. బైబిల్ చదువుకొనండి, ఇక్కడ అక్కడ పరిగెత్తకండి. బైబిల్ గ్రంథాన్ని చదివి ఆయన ఏం చెప్పారు, 10 ఆజ్ఞలు చదవండి, అష్టభాగ్యాలు చదవండి, యేసు ప్రభు బోధించింది. ఇంకా అపోస్టలిక్ ఫాదర్స్ గురించి ధ్యానించుకునేటప్పుడు ఇవన్నీ మనం ధ్యానించుకుందాము.
కనుక మీరు ఒక్కటే దేవుడు మన నుంచి కోరుకునేది, ఆయన ఆజ్ఞలు పాటించాలి. బైబిల్ గ్రంథాన్ని చదువుకొని ఒక్కరుగా కూర్చొని చదువుకోండి, ప్రభు మాట్లాడతారు మీతో. దాన్ని పాటించండి. మన దేహం దేవుని యొక్క ఆలయం. సెయింట్ ఇగ్నీషియస్ ఆఫ్ యాంటియోక్ చెప్తారండి, ఆయనని సింహాలకి వేస్తారు రోమ్లో అన్నమాట. అప్పుడు ఆయన చెప్తారు, ఏం చెప్తారంటే, ఇదిగో నేను ప్రభు యొక్క గోధుమ గింజ సింహంల పండ్ల మధ్యలో నలగొట్టబడి యేసు ప్రభునకు యోగ్యమైన రొట్టెగా నేను మారాలి అని ఇంకా ఏం చెప్తారంటే, అందరికీ చూడ్డానికి వచ్చిన వాళ్ళకి చెప్తారనమాట. మన దేహం దేవుని యొక్క ఆలయం. యేసు ప్రభు ఎలా తండ్రి చిత్తాన్ని చేశాడో అలాగే మనం కూడా యేసు ప్రభు నడిచిన దారిలో నడిచి దేహాన్ని దేవుని చిత్తం చేయడానికి అర్పించండి అని ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయని మీరు చెప్పారు యేసయ్య. మేము మీ స్వరాన్ని వినాలి, మీ చిత్తం చేయాలి. మీ దేవుడు పరిశుద్ధుడైనట్లే మీరును పరిశుద్ధులై ఉండండి. మీ దేహం దేవుని యొక్క ఆలయం. దేవుని మహిమ కొరకు మీ దేహాన్ని వాడండి. ఆయన తన రక్తాన్నిచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాడు కనుక యూజ్ యువర్ బాడీ ఫర్ గాడ్స్ గ్లోరీ అని 1 కొరింథీ 6:13-16 వరకు పౌలు చెప్తున్నాడు. ఈ దేహం తిండి కొరకు కాదు, అలాగే వ్యభిచారం కొరకు కాదు, ప్రభు కొరకు. కనుక ప్రభు మహిమ కోసం దేహాన్ని వాడండి అని. ప్రభా, ఆ కృపని మాకు దయచేయండి. ఒంటరిగా కూర్చొని బైబిల్ చదువుకొని మీరేం చెప్తున్నారో దాన్ని ధ్యానించుకొని పాటించడానికి ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని మాకు దయచేయండి ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ అక్కడ వాక్యం అని ప్రొద్దున ఒక బ్రదర్ దగ్గర, సాయంకాలం ఒక బ్రదర్ దగ్గర పరిగెత్తకుండా మీరు ఉన్న చోటే బైబిల్ చదువుకొని దాన్ని పాటించండి. పరిశుద్ధ ఆత్మదేవుడు మీరు వాక్యాన్ని చదివి పాటించడానికి శక్తిని, కృపను దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్